సిలువ శక్తి అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు శుభములు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 8 వరకు చదువుతున్నాను, వినండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడే తన్ను తాను తగ్గించుకొనెను. ఈరోజు మన ధ్యాన అంశము ప్రభువు ఎలా తగ్గించుకున్నారో అటువంటి తగ్గింపు మనకి అవసరం అనేటువంటి వర్తమానం. ఈరోజు సిలువ దగ్గర మనము పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాము. తగ్గింపు మనకి లేకపోతే చాలా ప్రాబ్లం అని బైబిల్ సెలవిస్తూ ఉంది. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చింపబడతాడు. ఎవడైతే తనను తాను హెచ్చించుకుంటాడో వాడు తగ్గింపబడతాడు అని రాయబడి ఉంది. మరి ఈరోజు మనకు తగ్గింపు ఉందా? అసలు తగ్గింపు అంటే ఏంటి? తగ్గింపు గురించి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఏముందంటే, ప్రభువు దృష్టికి మిమ్ములను మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును అనేటువంటి మాట రాయబడి ఉంది. మనము తగ్గించుకుంటే ప్రభువు మనల్ని హెచ్చిస్తారంట. యెహోషువను చూసినప్పుడు మోషే వెనకాల ఉంటాడు కానీ అస్సలు కనపడడు. ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయన అక్కడే ఉంటాడు 40 దినాలు, కానీ ఆయన ఏమాత్రమే హెచ్చించుకోడు. ఆయన పరిచారకుడుగానే ఉంటాడు కానీ ఎంత మాత్రం కూడా హెచ్చుకు వెళ్ళిపోడు. నేను యుద్ధం చేశాను, లేకపోతే నేను గొప్పవాడిని అనేటువంటి ఏ హెచ్చింపు యెహోషువకి కనబడదు. మోషే తరువాత ఒక నాయకుడిని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినప్పుడు, ప్రభువా, ఈ గొర్రెల వలె చెదిరినటువంటి జనాంగానికి ఎవరు కాపరిగా ఉంటారు, నన్ను నువ్వు తీసుకుంటే అని అడిగినప్పుడు దేవుని సెలక్షన్లోనే డైరెక్ట్గా యెహోషువని రిక్రూట్ చేసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. కారణం, ఆయన ఎంతో తగ్గించుకున్నవాడు, విశ్వాస వీరుడండి ఆయన. యెహోషువ కాలేబులు వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఎంత విశ్వాసంతో మాట్లాడతాడు కదా. విశ్వాస వీరుడు, తరువాత పరాక్రమశాలి. అమాలేకీలతో యుద్ధం చేసినప్పుడు ఎవరి కత్తి వాడి చేత అమాలేకీలు హతమయ్యారని అక్కడ రాయబడి ఉంది, మన అందరికీ తెలిసిందే. అంతటి పరాక్రమశాలి కూడా ఎంతటి తగ్గింపు జీవితాన్ని జీవించబట్టి ఆయన ఏకగ్రీవంగా దేవుని చేత ఇజ్రాయేలీని నడిపించడానికి మోషే తరువాత నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. కాబట్టి ఈరోజు మనము ఆశీర్వదింపబడాలంటే, హెచ్చింపబడాలంటే ముందుగా మనల్ని మనము తగ్గించుకోవాలండి. అందుకే పేతురు ఇలా అంటాడు, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మీరు దీన మనస్కులై ఉండండి. ఎప్పటి వరకు అంటే ప్రభువే మిమ్మల్ని హెచ్చించే వరకు. హల్లెలూయా. ప్రభువు మనల్ని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులమై ఉండాలంట. మనము సిలువ ధ్యానాలు చేసుకుంటున్నాము ఈ దినాలలో. మరి ఈ దినము మరలా సిలువ దగ్గరికి వచ్చి మనం ఏమి నేర్చుకుంటున్నామంటే తగ్గింపు. దినవృత్తాంతాల గ్రంథం తెరవండి, ఒక మాట చూద్దాం. అక్కడ మనందరికీ తెలిసిన విషయమే. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుతున్నాను నేను. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చూసారా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మను తాము తగ్గించుకుని ప్రార్థన చేయాలంట. మనం చూస్తాం సుంకరి పరిచయుడి యొక్క ప్రార్థనా విధానాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు. నేను ఇంత గొప్పవాడిని, నేను అంత గొప్పవాడిని, నా ఉపవాసాలు ఇంత గొప్పవి, నేను వారానికి ఇలా ఉపవాసం ఉంటాను, ఇలా దశమ భాగం ఇస్తాను, ఇలాంటి కానుకలు ఇస్తాను, నేను ఇంత నీతిమంతుడని చెప్పుకునేటువంటి వాని ప్రార్థన కాదు, కానీ ఆకాశము వైపు చూడడానికైనాను భయపడి తగ్గించుకున్న వాని యొక్క ప్రార్థన ఉత్తమమైనదని దేవుడు చెప్పారు. ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో తన ప్రజలు తమను తాము తగ్గించుకొని వాళ్ళు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట, చెడు మార్గాలు విడిచిపెట్టాలంట. అప్పుడు ఆకాశము నుంచి ఆయన వారి ప్రార్థనను విని క్షమించి దేవుడు మన దేశాన్ని, మనల్ని స్వస్థపరుస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇలాంటి ఇన్సిడెంట్ మనము యోనా గ్రంథంలో చూస్తాం కదా. యోనాని దేవుడు నినెవే అనే పట్టణానికి వెళ్ళమన్నప్పుడు అక్కడికి వెళ్లకుండా తర్షీషుకు పారిపోతాడు. పారిపోయినప్పుడు మరలా దేవుడు ఏదో విధము చేత మరలా నీనెవేకి పంపించినప్పుడు ఒక దిన ప్రయాణం అంత దూరం అతను ప్రయాణం చేసి
దేవుని యొక్క ఉగ్రత మీ మీదకి వస్తుంది. ఎందుకంటే మీరు గర్విష్ఠులై ఉన్నారు, దేవుని మాట విననొల్లని వాళ్ళై ఉన్నారు, భక్తిహీనత ఉంది అని చెప్పగానే ఆ రాజు ముందు చేసిన పని ఏంటో జాగ్రత్తగా గమనించండి. ఆయన తగ్గించుకొని రాజు సింహాసనం మీద నుంచి క్రిందకి దిగిపోయి రాజవస్త్రాలు తీసివేసి తరువాత గోనె బట్ట కట్టుకున్నాడు. ఎందుకని అంటే తగ్గింపు. తనను తాను తగ్గించుకొని ఆయన పరివారము, అక్కడ పరిచారకులు, అక్కడ ఉన్నటువంటి పశువులు, మనుష్యులు, ఆ పట్టణంలో ఉన్న ప్రజలు అందరూ కూడా రాజుగారే దిగిపోయారు సింహాసనం. తగ్గించుకున్నాడు రాజు. ఆ రాజుగారు ఎప్పుడైతే తగ్గించుకున్నాడో వెంటనే ఆ పట్టణం మీదకి రావలసిన ఉగ్రత వెనక్కి పారిపోయిన సందర్భం మనం చూస్తాం. అదే దినవృత్తాంతాల గ్రంథంలో ఉంది. ఒకవేళ నీ ఇంటి మీదకి ఇప్పటికే ఉగ్రత ఉందేమో, ఆ పరిస్థితిలో స్వస్థత లేదేమో, ఇంట్లో అంతా కూడా గందరగోళమేమో, అక్కడ అంతా కూడా కరువేమో, ఆ ఇంట్లో వ్యసనాలేమో, ఈరోజు దేవుడు చెప్తున్నారు మిమ్మల్ని మీరు తగ్గించుకొని. తగ్గింపు అంటే ఎలా ఉంటుందండి? చాలామంది మనకి ఏమీ లేకపోయినా సరే చాలామంది గర్విస్తూ ఉంటారు. తగ్గించుకోము. మనము దేవుని సన్నిధిలో తగ్గించుకోలేకపోతాం, ఉపవాసం ఉండలేకపోతాం, మరి మన ఉద్యోగం దగ్గర తగ్గించుకోలేకపోతాం. అహము మనకి చాలా అడ్డొచ్చేస్తూ ఉంటుంది, ఈగో ఫీలింగ్స్ ఉంటుంటాయి. ఎందుకు? భార్య భర్త దగ్గర తగ్గించుకోలేకపోతుందండి. భర్త కూడా భార్య దగ్గర నా భార్యే కదా అని తగ్గించుకోలేకపోతాడు భర్త కూడా. ఎందుకంటే ఈగో. ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళైతే మనం ఈ రోజుల్లో అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు ఏ ఉద్యోగమో చేయలేని వాళ్ళు కూడా అస్సలు తగ్గరు. నేను ఎందుకు తగ్గాలి, నా తప్పు లేదు అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మరి యేసయ్య తప్పు ఉందనా తగ్గించుకున్నారు? ఇక్కడ నేను చదివాను ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ప్రభువు ఎందుకు తగ్గించుకున్నారండి? ఆయన తప్పు ఉందా? ఏమంటున్నాడు ఆయన? ఆకారమందు మనుష్యుడుగా కనపడి మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొని. ఎవరికి విధేయత చూపిస్తున్నాడు? దేవునికి. మనం ఎందుకు తగ్గించుకోవాలంటే దేవునికి విధేయత చూపించి. భర్తది తప్పే, లేదంటే భార్యది తప్పే, పిల్లలది తప్పే, అత్తగారి తప్పే. మనల్ని మనము దేవునికి విధేయత చూపించి మనల్ని మనము తగ్గించుకున్నామనుకోండి, దేవుడు మనల్ని గొప్ప చేస్తానంటున్నాడు. ఈరోజు సిలువ దగ్గర మనము తగ్గింపు నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే దేవుని కుమారుడయ్యుండి ఆయన సింహాసనం విడిచిపెట్టకూడనటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టేసి ఆయన వచ్చి ఇక్కడ సామాన్య మానవుడిగా మన మధ్యలో మన పాపాలని ఆయన మీద వేసుకొని దౌర్జన్యమును ఉందాడంట. ఆయన దౌర్జన్యమును ఉందిన వాడంటే తెలుస్తుందా మీకు? అసలు ఇంకా అన్యాయం అన్నమాట, అది అక్రమం అన్నమాట. అసలు ఒక్క ఆయన్ని పట్టుకుని మూకుమ్మడిగా అతని మీద దౌర్జన్యం చేయడం, దోచుకోవడం ఒక్క మాటలో. అలాంటి దౌర్జన్యానికి గురైనటువంటి ప్రభువు కంటే గొప్పవారమా అండి మనం? ఒక భార్య దగ్గర, భర్త దగ్గర, బిడ్డల దగ్గర, ఆఫీస్లో, లేకపోతే స్కూల్లో, కాలేజీలో, ఫ్రెండ్స్ దగ్గర, నీ యొక్క ఇంటి ప్రక్కన వారితో, ఇంట్లో వారితో తగ్గించుకోవడంలో తప్పు లేదు కదా. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు. ఈ విషయంలో మనకి దావీదు గారు చాలా మంచి ఉదాహరణగా కనబడతారు. చూడండి, 1వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఏమంటున్నారో చూడండి. 14వ వచనం, ఇజ్రాయేలీల రాజు ఎవని పట్టుకొన బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వానిని తరుముచున్నాడు, చచ్చిన కుక్కను కదా, మిన్నల్లిని కదా, యెహోవా నీకును నాకును మధ్య న్యాయాధిపతి అయి తీర్పు తీర్చును గాక అని దావీదు మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే సౌలుతో. ఏంటి సందర్భం మన అందరికీ తెలిసిన విషయమే. సౌలు తరుముతూ ఉన్నాడు, దావీదు పారిపోతూ ఉన్నాడు. అసలు దావీదు పారిపోవలసిన అవసరత లేదు, ఎందుకంటే దావీదు చాలా శూరుడండి. ఎవరు అడ్డొస్తే వాళ్ళని చీల్చగలడు. సింహం అడ్డొచ్చింది ఒకరోజు, సింహాన్ని చీల్చిన వీరుడు ఆయన. ఎలుగుబంటి అడ్డొచ్చింది ఒకరోజు, ఎలుగుబంటిని చీల్చేశాడు. ఎలుగుబంటి కంటే సింహం కంటే సౌలేమీ పెద్దవాడు కాడు కదండి. కానీ అభిషేకించబడినవాడు, దేశానికి రాజు, దేవుని చేత పాయింట్ చేయబడినవాడు, అతడు శత్రువే, అతడు గర్విష్టే, అతడు అసూయపరుడే. అయినా సరే ఇప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మిమ్మల్ని ఎవరైతే అస్తమాను హింసిస్తున్నారో, నిందిస్తున్నారో, లేదంటే మీకు ఆయాస్కరంగా ఉన్నారో, వాళ్ళ వల్ల మీరు ప్రాబ్లం అనుభవిస్తున్నారు, వాళ్ళ మంచి వాళ్ళని నేనేం చెప్పడం లేదు. మీ వరకు వాళ్ళు ఒకవేళ బహుశా ఇలా మిమ్మల్ని తరుముచున్న వాళ్ళే. కానీ ఎలా తగ్గించుకున్నాడో చూసారా? అతనికి కెపాసిటీ ఉంది, నోరు ఉంది, బలం ఉంది. అయినా సరే ఆయన వెనకాల సైన్యం కూడా ఉందండి. అయినా కూడా తనని తాను తగ్గించుకుని, ఎంత తగ్గించుకున్నాడు అంటే, నేను చచ్చిన కుక్క లాంటి వాడిని కదా, నన్ను ఎందుకు తరుముతున్నావు నువ్వు,
మామూలు కుక్కనే మనం చీచి అంటామండి, చచ్చిన కుక్కని ఇంకా మనం ఎలా చూస్తాం ఒకసారి చెప్పండి. అలాంటి దానితో పోల్చుకున్నాడండి దావీదు. కాబట్టి ఆయన 40 సంవత్సరాలు నిరాటంకంగా ఇజ్రాయేలీల్ని దేవుని కృపచేత ఏలాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు వంటి రాజు మరలా ఆ యోధా ప్రజలలో, యోధా రాజులలో అసలు పొగిడేటప్పుడు కానీ, రాజుల గురించి ఉచ్చరించేటప్పుడు కానీ దావీదు తర్వాత అటువంటి రాజు మనకు కనపడడు అంటారు అక్కడ. దావీదు యొక్క కుమారుడుగా వచ్చాడు అంటారు అక్కడ. దావీదు యొక్క వేరు చిగిరంటారు అక్కడ. దావీదు గోత్రం అసలు ఎంత గొప్ప విషయం అంటే అందులో నుంచే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. ఎందుకనండి ఆ తగ్గింపు చూసారా ఒకసారి. నేను మిన్నల్లిని కదా అంటాడు ఆయన. చాలా సందర్భాల్లో మనకి పేరు తెలీదు. మిన్నల్ అంటే ఏంటో అనుకుంటూ ఉండేదాన్ని నేను. అసలు మిన్నల్ అంటే ఏంటి అంటే మనం నిర్గమకాండం చదువుతున్నప్పుడు 8వ అధ్యాయం 17వ వచనంలో అక్కడ మోషే తెగుళ్ళు రప్పిస్తూ ఉన్నప్పుడు ఆ దేశం మీదకి ఒకరోజు కప్పల గుంపు, ఒకరోజు నీరంతా కూడా ఎర్రగా అయిపోవడం, ఒకరోజు ధూళి అంతా వచ్చి అది పేలులాగా అయిపోయి ఆ పట్టణం మీదకి రావడం, ఇవన్నీ కూడా తెగుళ్ళు వచ్చినాయి కదా ఆ యొక్క ఐగుప్తీయుల మీదకి. ఆ తెగులులో ఒక భాగంగా 8వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీద జంతువుల మీద ఉండెను అని రాయబడి ఉంది. నిర్గమకాండము 8:17లో అహరోను కొట్టినప్పుడు అక్కడంతా కూడా ధూళి పేలులాగా అయిపోయిందంట. పేలు అంటే తెలుసు కదా, మన తలలో ఉంటాయి అవి. కానీ అక్కడ క్రిందన ఫుట్నోట్లో చూడండి మీరు, ఆ పేలు అనే రాయబడిన చోట ఫుట్నోట్లో మిన్నల్లి అని రాయబడి ఉంది. అది ఒక చిన్న జాతికి చెందిన చాలా చిన్నదైనటువంటి ఒక చిన్న జీవి అని చెప్పడానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించారు. చూసారా మీరు? ఆ పేనును చంపడానికి ఎవరైనా కత్తులు కటారులతో వస్తారా? ఈ పేనును చంపడానికి ఎవరైనా ఇంత సైన్యాన్ని వెంటబెట్టుకొని వస్తారా? అటువంటి చిన్న జీవినయ్యా నేను అని చెప్పడానికి దావీదు తగ్గింపు ఇంక అంతకంటే ఎలా చెప్పగలనండి నేను? ఆయన ఎలా చెప్పగలడు, పరిశుద్ధాత్ముడు ఎలా చెప్పగలడు ఇంకా. కాబట్టి ఈరోజు ఒకసారి దావీదుని మన ఎదుట పెట్టుకుందాం, ఆ నీనెవే యొక్క రాజుని మన ఎదుట పెట్టుకుందాం. తరువాత ఎందరైతే రాజులు తమను తాము తగ్గించుకుని గోనె పట్ట, ఒకసారి ఆహాబు దేవుని యొక్క ఉగ్రత అతని మీదకి వచ్చేసిందని తెలుసుకుని ఏం చేస్తాడో తెలుసా? చాలా దుర్మార్గుడు అలాంటి లిస్టులో ఉన్నాడు ఆయన. యెజబెలుని చేసుకున్నప్పుడే ఆయన పని అయిపోయింది. ఇంకా దేవుడు ఇతడిని ఆ నాబోతుని చంపించినప్పుడు ఇంకా కోపం వచ్చింది దేవునికి. నీతిమంతుని రక్తం ఒలికించాడు. అలాంటి సందర్భంలో దేవుని ఉగ్రత మీదకి వస్తే అతను ఏం చేశాడో తెలుసా? తనను తాను తగ్గించుకొని గోనె పట్ట వేసుకొని ఉపవాసం ఉండి ఒక మూలకు వెళ్ళి ప్రార్థన చేస్తే ఉగ్రత పోయిందండి. ఎంత గొప్ప విషయం అది. సరేలే నేనేమి చేయను అనేసాడు దేవుడు. అంటే తగ్గింపు ఎంత ప్రాముఖ్యమైనదో ఈరోజు మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరైనా సరే ఈరోజు ఇప్పటికిప్పుడు మీరు సరెండర్ అయితే దేవునికి సరెండర్ అవ్వడం అంటే దేవుడు మనకి కనపడ్డు కదా, మనుష్యులకు మనం సరెండర్ అవ్వాలి. మనుష్యుల దగ్గర మనం తగ్గించుకోవాలి. ఈ తగ్గింపు నిన్ను హెచ్చిస్తే తప్ప, ఈ తగ్గింపు తగ్గిస్తే మీరు చాలామంది ఇలా అనుకుంటారు నేను లోకు అయిపోతాను అని. కాదండి, మీరు తగ్గించుకొని చూడండి దేవుడు ఎలా హెచ్చిస్తారో. ఖచ్చితంగా ఆ ఆశీర్వాదము మీ జీవితంలో కనిపిస్తుంది. ఒక సేవకురాలుగా నేను ఇది చెప్పగలను. దేవుని యొక్క సేవకురాలుగా నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి చాలామందికి మనకే కొంచెం తగ్గింపు నైజం ఉంటుంది మనలో. చాలామందికి గర్విష్ఠులు ఉంటారు, అహంకారులు ఉంటారు, దూషకులు ఉంటారు, మరి గర్వపోతులు ఉంటారు, ముక్కు మీద కోపం ఉంటుంది, వెంటనే లేచిపోతాం పైకి మనం. అది మన గర్వం. తగ్గింపు ఉండదు మనకి. కాబట్టి అణిగి చూడండి, అణిగి ఉండండి, దేవుడు గొప్ప కార్యం చేస్తానంటాడు. ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో. గర్వపు ప్రార్థనలు కూడా వద్దు. నాకెంత తలాంతులు ఉన్నాయి అనేటువంటి గర్వం కూడా మనకొద్దు. నేను ఎంత కెపాసిటీ కలిగి ఉన్నాను, ఎంత మంచిగా వాక్యం మాట్లాడగలను, అస్సలు వద్దు. ఆయన కృప లేనిదే ఒక్క మాట నా నోట్లో నుంచి రాదు, మీ నోట్లో నుంచి కూడా రాదు. ఆయన కృప లేనిదే నీకు ఎంత తలాంతు ఉన్నా నువ్వు పాట పాడలేవు. ఒకవేళ నువ్వు పాట పాడినా అందులో దేవుని అభిషేకము, మాధుర్యం ఏమీ ఉండదు ఆయన కృప లేకపోతే. సింగర్స్ అలా అతిశయించడానికి లేదు, పాస్టర్స్ అలా అతిశయించడానికి లేదు. విశ్వాసులైనటువంటి మీరు కూడా నేను ఇంత మంచి ప్రార్థన చేయగలను, నేను రెగ్యులర్గా వెళతాను, నేను ఇంత సహాయం చేస్తాను పాస్టర్లకి, నేను ఇంత డబ్బులు ఇస్తాను, నేను ఇంత సపోర్ట్ చేస్తాను, నా వెహికల్స్ని ఇలా సేవ కొరకు వాడతానని ఎవ్వరూ అతిశయపడవలసిన అవసరత లేదండి. లేదంటే మనం ఇంత చారిటీ చేస్తాము, బయట ఇలా పేదలను చూస్తాము, అనాథాశ్రయాలు కట్టించాము, మందిరాలు కట్టించాం, అతిశయపడాల్సిన అవసరత లేదు. ఎంత ఎదిగావో అంత ఒదిగి ఉండమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మరి తగ్గించుకుందామా? తగ్గించుకోవడంలో తప్పేమీ లేదు కదా. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఉన్నాడు,
ఆయన ఎంతో ఘనుడని రాయబడి ఉంది. స్త్రీలు కనిన వారిలో ఆయన ధన్యుడంటండి, ఘనుడంట. అటువంటి ఆయన చర్మంతో చేసినటువంటి వస్త్రాన్ని ధరించుకొని మిడతలను ఆహారంగా తింటూ ఆయన ఏమంటాడంటే, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన చెప్పుల వారున విప్పుటకైనను నేను అర్హుడను కాదు. చూడండి ఆ మాట ఒక్కసారి. ఆయన చెప్పులు విప్పి ఆయన కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడిగేటువంటి పరిచర్య చేసేటువంటి విధానాలు ఉండేవి యూదుల్లో అప్పుడు. అలాంటిది ఈయన ఒక ప్రవక్త. అసలు ప్రవక్తలు చాలా పౌరుషంగా ఉంటారు. మీరు పౌరుషంగా ఉంటారు అనడానికి ఏలియా ఎలీషాలను చూస్తారు. మీరు ఎలా ఉంటారు? వాళ్ళు చెప్పులు ముట్టుకుంటారా? అసలు రాజు వచ్చి ఆయన ఎదుట నిలబడాలి. అసలు నయమాను లాంటి పెద్ద ఆఫీసర్ వచ్చి ఎలీషా ఎదుట నిలవబడాలి. అప్పుడు ఈయన లోపల నుంచి ఆర్డర్ ఇస్తే వాడు పోవాలి. అలాంటి ప్రవక్త అండి ఈయన యోహాను. ఆయన మాట చూడండి మీరు, ఆయన చెప్పుల వారిని విప్పుటకైనను నేను అర్హుడను కాదు. ఎంత తగ్గింపండి, ఎంత హెచ్చించబడ్డాడు. ఆయన కూడా మన ముందర మాదిరిగా ఉన్నారు. ఈరోజు ఎన్ని తలాంతులు కలిగిన వారమైనా, ఎన్ని ఆధిక్యతలు ఉన్నా, ఎంత గొప్ప గొప్ప మర్మాలు మనకు తెలిసినా, ఎంత డబ్బులున్నా, ఎంత గొప్పవారము గనులము ఉద్యోగస్తులమైనా, ఎంత వ్యాపారవేత్తలమైనా, ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు. కాబట్టి ఈరోజు మన ధ్యానాంశముగా తగ్గింపు అనే అంశాన్ని ధ్యానం చేసుకుందాం, మెడిటేట్ చేద్దాం. అది నాకు అనుగ్రహించేది ఒక వరముగా ఇవ్వయ్యా అని ప్రభువుని అడుగుదాం. నటించొద్దు, నిజంగా మాకు అది కావాలని అడుగుదాం. ఇట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని ఈ కొన్ని మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, సర్వాంతర్యామి నీకు వందనాలు. సర్వశరీరులకు దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా తండ్రి, అయ్యా మేము తగ్గించుకొని నీ సన్నిధిలో ప్రార్థించి గొప్ప ఈవులు నీ వద్ద నుంచి పొందుకోవడానికి సహాయం చేయండి. ఈరోజు గృహాలలో వచ్చిన ప్రతి విధమైనటువంటి ప్రాబ్లమ్స్కి కారణం దేవా తగ్గింపు లేని తనమని తెలుసుకొని తమను తాము తగ్గించుకొని నాయనా నీ సన్నిధిలో నిందారహితులుగా ఉండడానికి అవసరమైన కృప వినుచున్న వారికి దయచేయండి, వినుచున్న మాకు దయచేయండి. నీ గొప్ప కార్యాలు అక్కడ నాయన, ఆశ్చర్య కార్యాలు అక్కడ, అద్భుత కార్యాలు అక్కడ వినువారి జీవితాలలో జరుగులాగను సహాయము చేయమని నీ కృపగల హస్తానికి శిలువ ధ్యానాలను అప్పగించుకుంటున్నాను. వినుచున్న వారందరూ విడుదల పొందుకునేలాగున, గర్వము ద్వారా వచ్చినటువంటి రోగాలు పారిపోవులాగున, తగ్గింపు ద్వారా హెచ్చింపు వచ్చేలాగున, ఆత్మశక్తితో కార్యాలు జరుగులాగున సహాయము చేసి మీరు మహిమ పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకుని జవాబు దయచేయమని మిక్కిలి వినయముగా అడిగి ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.